Hello, Videns. Welcome back to Movie Reviews by San. Here is the review of కల్కి 2898 AD మూవీ గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే మీరు పెట్టే 400కి 800 వర్త్ ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది మూవీ. ఈ మూవీ స్టోరీ గురించి పెద్దగా చెప్పడానికి ఏం లేదు. ఆల్రెడీ మీరు చూసిన ట్రైలర్ అండ్ రిలీజ్ ట్రైలర్లో మొత్తం స్టోరీ చెప్పేశారు. మూవీ స్టోరీ చాలా సింపుల్. కాంప్లెక్స్లోని సైంటిఫిక్ ల్యాబ్ నుంచి సమ్ 80 అదే సుమతి అనే ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ తప్పించుకుంటుంది. దట్ ఈస్ అవర్ దీపికా పదుకునే. సో ఆమెను కాపాడే సైడు అశ్వత్థామ తీసుకుంటాడు. కల్కిని సుమతిని కాపాడడమే తన మెయిన్ గోల్. ఇంకా మన కాంప్లెక్స్ హెడ్ కమల్ హాసన్ సుప్రీం యాస్కిన్ ఆర్ కలి, అతనికి సుమతి నుంచి వచ్చే ఒక సీరం ద్వారా తన పవర్స్ రీగైన్ చేసుకోవడానికి అతను చూస్తుంటాడు. డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ప్రభాస్ టేక్స్ కాంప్లెక్స్ సైడ్, అశ్వత్థామ టేక్స్ సుమతి సైడ్. స్టోరీ మొత్తం ఈ 4 క్యారెక్టర్ల చుట్టూ తిరుగుతుంది. దట్ ఈస్ కాంప్లెక్స్, భైరవ, సుమతి, అశ్వత్థామ. మిగిలిన క్యారెక్టర్లన్నీ స్టోరీని ప్రోగ్రెస్ చేయడానికి సపోర్ట్ చేస్తాయి. మూవీ ఫస్ట్ హాఫ్ మొత్తం సెటప్ చేయడానికి యూజ్ చేసుకున్నారు. లైక్ వాట్ ఆర్ ద క్యారెక్టర్స్, వాట్ ఆర్ దేర్ క్యారెక్టరైజేషన్స్, అసలు స్టేక్స్ ఏంటి, నెక్స్ట్ రాబోయే స్టేక్స్ ఏంటి, మూవీలో ఆ వరల్డ్ బిల్డింగ్ ఏంటి, ఇవే మొత్తం ఉంటుంది. బట్ ఎక్కడ బోర్ కొట్టదు. హీర్ కమ్స్ ద ఇంటర్వెల్ బ్యాంగ్. నేను పెట్టిన 500 టికెట్ని ఆ ఒక్క సీన్ ఫుల్ఫిల్ చేసింది. ఆ ఒక్క సీన్ చూసి థియేటర్ నుంచి బయటకు వచ్చినా కూడా చాలా అనిపించింది. అంత బాగా అనిపించింది ఆ సీన్. దట్ ఈస్ ప్యూర్ గూస్ ఫామ్ స్టఫ్. ఇంకా సెకండ్ హాఫ్ విషయానికి వస్తే మూవీలో ఓన్లీ రెండు గాజులు అమ్ముకోవాల్సి వచ్చింది. ఆగిపోయి నువ్వు ఏది పెట్టద్దు తెలియదు. అండ్ సెకండ్ హాఫ్ విషయానికి వస్తే మూవీలో ఓన్లీ 2 సీన్సే ఉంటాయి. షాక్ అయ్యారా? మీరు విన్నది నిజమే. సెకండ్ హాఫ్లో ఓన్లీ 2 సీన్స్ ఉంటాయి, అవి కూడా ఫైట్స్. బట్ ఇందులో కనిపించేది మీరు ఇంతవరకు చూడనిది. ఇంత క్లాస్ పర్ఫార్మెన్స్ హాలీవుడ్ రేంజ్లో ఉంది సినిమా. ప్రతి సీను, ప్రతి షాటు మైండ్ పోతుంది లోపల. యాక్టర్స్ విషయానికి వస్తే మూవీలో ప్రభాస్ ప్రాపర్గా యాక్ట్ చేశాడు అండ్ కామెడీ కూడా చేశాడు. ఇంకా అశ్వత్థామగా అమితాబ్ బచ్చన్ అదరగొట్టేశాడు అంతే. దీపికా పదుకునే తనకున్న స్కోప్లో డీసెంట్గా చేసింది. పాపం దిశా పటాని స్టోరీలో పట్టలేదని 2 సీన్లతో చుట్టేశారు. అవి కూడా పెద్ద ఇంపాక్ట్ ఉండవు. మూవీలో బుజ్జి అనే కార్కు ఉన్నంత స్పేస్ కూడా దిశా పటానికి ఉండదు పాపం. కమల్ హాసన్ యాక్టింగ్ విషయానికి వస్తే ఆయన ఉన్న 2 సీన్స్ ప్యూర్ గోల్డ్. ఆయన్ని లోకనాయకుడు అని ఎందుకంటారో ఆ 2 సీన్లు చెప్పేస్తాయి. అంత బెస్ట్ పర్ఫార్మెన్స్, చిన్న చిన్న సటిల్ ఎక్స్ప్రెషన్స్తో చాలా బాగా చేశారు. హియర్ కమ్స్ ద క్లైమాక్స్. లాస్ట్ 20 మినిట్స్ ఉంటుంది భయ్య మూవీలో. ఆ ఎలివేషన్స్, ఆ రివిలేషన్స్ ఏ ఆడియన్ని సీట్లో కూర్చొనివ్వదు అసలు. ఈ కల్కి 2898 AD అనే మూవీ కల్కి సినిమాటిక్ యూనివర్సిటీకి జస్ట్ ఒక ఇంట్రడక్షన్ లాంటిది. మెనీ మోర్ టు కమ్. మై రేటింగ్ ఫర్ మూవీ ఈజ్ 3.75 out of 5. చూడాలా వద్దని చిన్న డౌట్ కూడా వద్దు. టికెట్స్ దొరకవు. దొరికినప్పుడు బుక్ చేసుకొని వెళ్ళండి, ఎంజాయ్ చేయండి. పక్కా థియేటర్లో చూడాల్సిన మూవీ ఇది. దట్స్ మై రివ్యూ. మూవీ మీద మీ ఒపీనియన్ ఏంటని కింద కామెంట్లో రాయండి. దిస్ ఈజ్ శాన్ సైనింగ్ ఆఫ్.